గుడ్ మార్నింగ్ మానుషి. ఈరోజు నేను మామిడి తోటకెళ్ళి అక్కడ కావాల్సిన అన్ని మామిడికాయలు, అక్కడ ఎన్నో కోళ్ళు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉంటాయి, అవన్నీ మంచిగా షూట్ చేసి నీకు చూపిస్తాను. ఆ తోట ఎంత స్పెషల్ అనుకున్నావు? మోర్ దెన్ 100 టైప్స్ ఆఫ్ మామిడి చెట్లు ఉన్నాయి ఆ తోటలో. తోటకి ఎంటర్ అవ్వగానే కొంగలు, అబ్బబ్బబ్బబ్బా ఎన్నో పక్షులు ఉన్నాయి, ఆవులు, కోళ్ళు, నాటుకోళ్ళు, అబ్బబ్బబ్బా అవి చూస్తే నువ్వు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి చిట్టి తల్లి. 200. దొరికిందా చలమ్మా ఫోన్? కాజు చెట్టు. మామిడి తోటకి వచ్చాము. ఇక్కడ కావాల్సిన టైప్ ఆఫ్ మామిడికాయ సెలెక్ట్ చేసుకొని మరి కొనుక్కోవచ్చు. ఎన్ని చెట్లు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉంటాయి ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వచ్చాము, మళ్ళీ సమ్మర్లో ఒకసారి వచ్చి మనకి కావాల్సిన పండ్లు, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడికాయలు ఇక్కడ లభిస్తాయి. ఆ చెట్టు పండు మాకు కావాలి అని అంటే వాళ్ళు తెంపి మనకి ఇస్తారు, అక్కడే లైవ్గా కోసి మరి ఇచ్చేస్తారు. ఎక్కడైనా మనము ఏదైనా షాప్లో మామిడికాయలు వాళ్ళు పెట్టినే కొనాల్సి వస్తుంది, కానీ లైవ్గా ఒక తోటలో మనకి నచ్చిన చెట్టు నుంచి పండు తెంపుకొని అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పండ్లు తెంపుకొని ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇవి ఎట్లా రసాలు? పెద్దయా? అది వీటిని ఏమంటారు? బంగినపల్లి రసాల మామూలు కోసుకునేటి. ఓకే, ఇది కూడా ఇవి రసాలా? ఇవి రసాలు గోవా, ఇవి కూడా రసాల టైపేనా? ఓకే ఓకే. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నో రకాలు ఉండేవి, ఇప్పుడు కొన్ని తక్కువైనట్టున్నాయి. ఇంకా 1 వీక్ తర్వాత వస్తాయి. ఇంకా 1 వీక్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పండ్లు ఇంకా వచ్చేస్తాయి. ఇక్కడ కూరగాయలు కూడా పండిస్తున్నారా? అక్కడ చూడొచ్చు, మా మామయ్య ఆల్రెడీ తనకి నచ్చిన చెట్ల దగ్గర పండ్లు తెంపుకుందామని ఆ కట్ట ఇంకా పుట్టె పట్టుకొని వెళ్తుండు. అక్కడ వీళ్ళు ఏదైతే కోస్తున్నారో వాళ్ళు కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఇంకా చూడండి కింద టమాటాలు, ఏంటంటే మొత్తం ఎటువంటి ఫర్టిలైజర్స్ లేకుండా పండిస్తున్నారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఒక్క చెట్టు దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయో చూడండి, చూస్తుంటే కనులకి ఇంపుగా, అంటే కళ్ళతోటే సాటిస్ఫై అవ్వచ్చు, అంత బాగుంటుంది. అది నేను ఎగ్జాగ్జరేట్ చేసి చెప్తున్నా అని కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేచర్లో మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోయి వాటితో అప్పుడప్పుడు చెట్లతో కూడా కొందరు మనుషులు కనెక్ట్ అయిపోయి మాట్లాడతారు, అవి కూడా జీవులే అన్నట్టు అంత కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కసారి మీకు ఇంట్లో ఉండి పిచ్చి లేస్తుంది అనుకుంటే ఈ లాక్డౌన్ టైంలో ఎప్పుడైనా ఇట్లా ఓపెన్ అగ్రికల్చర్ దానికి తోటకు వస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది ఫర్ ష్యూర్. ఇక్కడ అన్నీ పండిస్తున్నారు ఆకుకూరలు. ఇదేం ఆకుకూరనో నాకు ఏదైనా ఆకుకూర కనిపిస్తే కదా ఆకుకూర అంటున్నా, ఏదో ఒక వెజిటేబుల్స్ అయితే పండిస్తున్నారు, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. వంకాయ అనుకుంటా ఇది. ఇవేంటి వంకాయనా? వంకాయ చెట్లు. అమ్మో ఎంత పెద్దవి ఏంటండి. తోతాపురి. వా
ఏమో ఇంతకన్నా గొప్పగా షూట్ చేసి మంచి మంచి కెమెరాతోటి మీకు అందరు పెట్టేటోళ్ళు ఉంటారేమో, కానీ ఉన్న దాంట్లో అయితే బెస్ట్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా. అవి చూస్తుంటేనే తెంపుకొని తినాలనిపించే అంత. అవి ఎన్ని ఉన్నాయి చూడండి, చెట్టు మొత్తం కాయలతోటే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. దీన్ని కట్ చేసుకొని ఉప్పు కారం చల్లుకొని అలా తింటూ కూడా మీకు చూపిస్తాను ఫర్ ష్యూర్. చూడండి, దాని పక్కన ఇంకా వేరే టైప్ ఆఫ్ చెట్టు, అంటే అన్ని డిఫరెంట్ టైప్. ఎగ్జాక్ట్లీ ఎవరైనా ఉంటే నాకు చెప్పేటోళ్ళేమో ఏది ఏ టైప్ ఆఫ్ చెట్టు, బట్ ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్. ఇప్పుడు ఈ వీడియోలతో పాటే ఇది ఏ టైప్ ఆఫ్ చెట్టు మీకు పక్కన వచ్చేలా నేను ఎడిట్ చేసి పెడతాను మీకు. విత్ మై న్యూ లుక్, ఈ సమ్మర్లో గడ్డంతో పిచ్చెక్కిపోతుంటే మొత్తం క్లీన్ షేవెన్ లుక్ తోటి తోటకు వచ్చాను. నాకు ఊరికే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. సో మా అమ్మని అడిగి అరే పొద్దున కొంచెం ఒక గంట సేపు తోటకెళ్ళి మనకు నచ్చిన మామిడికాయలు కొందాము, తెంపుకుందాము. ఇది మా తోట కాదు, వేరే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ తోట. లాస్ట్ ఇయర్ ఎట్లాగూ ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడికి వచ్చి. అప్పుడు ఆ టైంలోనే వి కేమ్ టు నో అద్వితి ఈజ్ ఎక్స్పెక్టింగ్ బేబీ అని చెప్పి ఒక వీడియో కూడా లాస్ట్ ఇయర్ది మీకు పోస్ట్ చేస్తాను. తను ఎట్లా సిగ్గుపడుకుంటూ యాక్ట్ చేయమంటే తను ఎట్లా నవ్వుకుంటూ చేసింది యాక్ట్, అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బేబీ అని ఒకటి వీడియో చేయమంటే. కాజు చెట్టు ఏంటి, ఇది తెంపితే కాజు వస్తుందా? దీని లోపల ఉంటుందా? అది ఆ పండుని మామూలుగా తినాలి. ఇది దీని లోపల మనం ఏదైతే కాలుస్తే ఓకే, ఇదే అనమాట కాజు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఓకే, కాల్చి కొట్టాలి. వా, ఇవి అమ్మరా వీళ్ళు? కాజుదా, దాన్ని కాల్చాలి. చూడండి, కాజు చెట్టు. వా, వీళ్ళు ఇవన్నీ ఎట్లా తెంపుతారో మరి. ఓకే, దీన్ని తెంపడం కూడా ఒక పెద్ద టాస్కే. మామిడి చెట్ల మధ్యలో కాజు చెట్టు. ఏం కాదు, తిందాము. తెంపిన్లా ఇంతకీ? అది కరెక్ట్ అందులో బుట్టలో పడకపోతే కింద వెతకడం అయితే పెద్ద టాస్కే. ట్రయింగ్ టు ఫైండ్ అవుట్. ఎక్కడైతే దొరకట్లే, చూద్దాం వేరే ఏదైనా తెంపుదాం. ఇంకా చూడు కింద పడ్డాయి ఎట్లున్నాయో. కాజులన్నీ కింద పడిపోయి ఉన్నాయి కొన్ని. ఇది చెట్టు కొమ్మ మొత్తం కిందికి వచ్చేసింది. ఆ వెయిట్కి వచ్చిందో ఏంటో కానీ పండ్లు అయితే కింది వరకు కొమ్మ వచ్చినా కానీ పండ్లు అయితే ఫుల్ ఉన్నాయి ఈ చెట్టుకి. 2 big కాయలు. ఆ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. టీక్ వుడ్. అమ్మో, చాలా కాస్ట్లీ చెట్లు కదా. 2 ఏళ్ళ తర్వాత తెంపుతారు. ఇట్లా చెట్టుకి 2 గ్లాసులు ఇట్లా పెడతారు. బీర్ బాటిల్ పెట్టినట్టున్నారు 2. ఒకటి పగిలిపోయింది. నార్మల్గా గాలికి ఇవి 2 తగిలితే సౌండ్ ఏదైతే వస్తుందో దానికి ఏమైనా జంతువులు, అడవి పందులు లాంటివి వస్తే పక్షులు అమ్మ ఎవరో మనుషులు ఉన్నారని చెప్పి దగ్గరికి రాకుండా ఉంటారు అని చెప్పి అవి పెడతారు. అసలు మీలో ఎంతమంది చిన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు మామిడి తోటలో దొంగతనంగా మామిడికాయలు తెంపుకొని నిజంగా కొనుక్కొని తినేదానికన్నా ఇట్లా దొంగతనంగా ఒక్క మామిడి పండు తెంపుకున్నా అల్టిమేట్ ఉంటుంది ఆ టేస్ట్.
ప్లస్ కోతికొమ్మ చాట ఎప్పుడైనా ఆడినలా మీరు? పిల్లలు మేము చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దమ్మ ఊరు చర్యాల దగ్గర ముత్యాలకు వెళ్ళినప్పుడు మా కజిన్స్ మేమందరం కలిసి అక్కలు చెల్లెలు అందరం కలిసి పెద్ద చెట్టు ఒకటి ఉండేది ఆ తోటలో. దాని మీద ఎక్కి కోతి కొమ్మచ్చి ఆట ఆడేదన్నమాట. అంటే ఒకరినొకరు పట్టుకోవడము, ఒక కొమ్మ మించాలి ఇంకో కొమ్మకి వెళ్ళి పట్టుకోవడము, కింద పడకుండా ఆడుకోవడము, అవన్నీ మేమే ఆడినామంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే అంత డేరింగ్ తోటి మేము కింద కూడా దూకేటోళ్ళం, ఆ మీద చెట్టు నుంచి కిందకి ఇట్లా దూకేటోళ్ళము. ఫుల్ ఎనర్జెటిక్. అవన్నీ మళ్ళీ ఆ పాత డేస్ ఈ కాలం పిల్లలు ఎంజాయ్ చేయగలరా అని అది వస్తుంది నాకు. మా మానుషి తల్లికి నేనైతే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాలి, ఎట్లయినా ప్లాన్ చేసి ఇట్లాంటి తోటకి తీసుకొచ్చి పిల్లలు అందరూ కలిసి కజిన్స్ అందరు కలిసి వాళ్ళందరూ ఆడుకునేలా మంచిగా ప్లాన్ చేయాలి. అప్పుడే వాళ్ళకి తెలిసి వస్తుంది. దెబ్బలు తగిలినా ఓకే, కానీ దే నీడ్ టు ఎంజాయ్. చిన్న దెబ్బలకి ఎట్లాగో స్ట్రాంగ్ అయిపోతారు పిల్లలు. నేను ఇట్లా ఫోన్లో షూట్ చేస్తే మా మామయ్య ఇంకా దివ్య ఎక్కడికి వెళ్ళిండో అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళు ఆడెక్కడికో వెళ్ళిపోయిండు. ఈ చెట్టు కూడా తోతాపురి అనుకుంటా, మీద కొంచెం పింకిష్ కలర్లో బాగుంది ఈ చెట్టు. చూడండి డైరెక్ట్లీ ఈ కలరే మొత్తం డిఫరెంట్గా ఉంది దీని కలర్. ఈ చెట్లను చూస్తే నాకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఒకసారి యాదగిరిగుట్టకి మేమందరం వెళ్ళినాం, మా హోల్ ఉమ్మడి ఫ్యామిలీ మొత్తం వెళ్ళినాము. వెళ్తే మా అన్నయ్య చెట్టు మీదకి ఎక్కిండు. అప్పటికి నేను ఇంత ఏమంటారు మా ఇంట్లో ఇంత డేరింగ్ కాదనమాట నేను. మా అన్నయ్య మా తమ్ముడు ఫుల్ ఏదంటే సైకిల్ ముందు నేర్చుకోవడము, బైక్ ముందు నేర్చుకోవడము, ఏదన్నా అన్నిట్లో ఫాస్ట్ ఉండేటోళ్ళు. ఎప్పుడు నన్ను ఎక్కించేటోళ్ళు, అన్నయ్య ఎప్పుడు భయపడతాడు అని మా తమ్ముడు అంటూ ఉండేసరికి నాకు ఇక వాళ్ళు మీదకి ఎక్కిండు, చెట్టు మీదకి ఎక్కి ఆడుకుంటున్నారు. అన్నయ్య ఎప్పుడు భయపడతాడు అని వాడు అనేసరికి ఇక ఈగో హట్ అయ్యి నీకన్నా నేను మీదకి ఎక్కుతాను అని చెప్పి చెట్టు మీదకి ఎక్కిన. అదేం చెట్టు నాకు ఇంకా గుర్తులేదు. ఏమైందంటే వాళ్ళందరూ చెట్టు మీదకి ఎక్కి ఆడుకుంటున్నారు, ఒక కొమ్మని పట్టుకొని ఊగడము అట్లాంటివి ఏవేవో చేస్తున్నారు. అబ్బా నువ్వు ఏంటి ఈ లెవెల్కే ఎక్కినావు, నీకన్నా మీదకి ఎక్కుతా అని చెప్పి చెట్టు మీది వరకు ఎక్కి ఆ చెట్టు మీద ఒక కొమ్మ ఉంటుంది. ఆ కొమ్మ ఎంత సైజు ఉందో తెలుసా? ఇవి చూడండి, ఈ సైజులో ఉన్న కొమ్మ చూడండి, ఈ సైజులో ఉన్న కొమ్మను పట్టుకొని వేలాడినా నేను. ఇట్లా వేలాడుతూ ఒక 2-3 సార్లు వేలాడి నా కాలు కింద గ్రిప్ దొరుకుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అది ఎంత ఊగుతుండేసరికి ఇట్లా ఊగుతున్నా, బట్ నా కాలు కింద పెట్టుకోనికి పెద్ద కొమ్మ దొరకలేదు నాకు. సడన్గా ఒకేసారి ఆ కొమ్మని ఇట్లా పట్టుకొని ఆ కొమ్మతో పాటు విరిగి ఆల్మోస్ట్ 2 floors మీద ఉంటుంది అనుకుంటా, అంత హైట్ మీద ఉండే. నేను టక్కున కింద పడేది 2 కాళ్ళ మీద పడితే ఓకే, ఫస్ట్ ఒక కాలు మీద స్ట్రెస్ ఎక్కువ పడి ఒక కాలు మీద ఎక్కువ స్ట్రెస్ పడి ఫుల్ పెయిన్ఫుల్గా ఉండే. ఇక చిన్న దెబ్బే అనుకొని అందరు అనుకున్నారు. ఇక యాదగిరిగుట్ట దేవుడి దర్శనానికి మేము సత్యనారాయణ వ్రతం అవన్నీ ఉంటే, ఇక నాకేంటంటే ఎక్కడైనా బయటికి వెళ్తే దెబ్బ తగిలింది తిరగలేనేమో అని ఎక్కడ అంటారో అని ఇంట్లో వాళ్ళకి ఏం లేదు చిన్న నొప్పి అని చెప్పి కుంటూనే మొత్తం గుడి దర్శనం అంతా అయిపోయింది. తర్వాత అందరు ఫ్యామిలీ హోటల్కి వచ్చేసామన్నమాట. ఏరియా కూడా ఎంత బాగుండేది అంటే ఇట్లనే తోట టైప్ ఉండేది మేమున్న ప్లేస్ యాదగిరిగుట్టలో. అంటే లాడ్జ్ టైప్ ఏదైతే ఉందో అట్లా ఉండేసరికి అందరు కూర్చొని ఒక ఆట ఉంటుంది కదా, కూర్చొని రౌండ్ కూర్చుంటారు. ఒక్కొక్కరి వెనకాల కర్చీఫ్ లాంటిది వేస్తే వాళ్ళు వేసినలా లేదా అని చెప్పి మళ్ళీ తిరుక్కుంటూ వాళ్ళని పట్టుకోవడము, ఒకరినొకరు పట్టుకోవడము ఒక థ్రిల్లింగ్ ఆట అనమాట. ఇక అందరూ ఆడుతున్నారు. నాకు అసలే కాలు నొప్పి, మళ్ళీ నాకు కాలు నొప్పి అంటే ఎక్కడ ఆడనియరు అని చెప్పి దాని మీద నేను కూడా ఆడుతా అని చెప్పి లోపల ఆ ఆటలో పార్టిసిపేట్ అయ్యి ఫుల్ కుంటుకుంటూ కూడా మొత్తం ఆ గేమ్లో పార్టిసిపేట్ అయినా. తర్వాత వాన ఫుల్ స్టార్ట్ అయింది. ఆ వానకి ఇక్కడ కింద మట్టి అంతా ఎట్లా అయిపోయిందంటే మేము హైదరాబాద్కి బయలుదేరాలన్నమాట. బయలుదేరుతున్నప్పుడు ఫస్ట్ ఒక కారు వెళ్ళిపోయింది. సెకండ్ కార్లో నేను మా బాబాయ్ డాడీ మేమందరం ఉన్నాము. అట్లా బయలుదేరుతున్నాము. సడన్గా మట్టిలో అది టైరు దిగిపోయింది అనమాట. కారు నుంచి నేను బయటికి రావాలి, బయట నిల్చున్న 1 గంట సేపు. ఆ కాలు నొప్పి నాకు ఎక్కడ కూర్చోనికి కూడా లేదు. తప్పుడు రియలైజ్ అయినా ఇంతసేపు పొద్దున్నుంచి ఇప్పటివరకు ఈవినింగ్ వరకు మొత్తం ఆడుకుంటూ నడుచుకుంటూ ఆ కాలు స్వెల్లింగ్ టైప్ అయిపోయి మొత్తం భరించలేని నొప్పి నాకు అప్పుడు. అక్కడ డాడీకి అప్పుడు చెప్పిన, డాడీ నాకు ఫుల్ పెయిన్ అవుతుంది అంటే ఇక మొత్తం అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు కొందరు వచ్చి తోసేసరికి అది బయటకు వచ్చింది. రాళ్ళు కింద వేసి దానికి ఒక గ్రిప్ లాగా వచ్చిన తర్వాత కార్ బయటకు వచ్చింది. వెంటనే midnight 12 o'clock ఇక
చెప్పిన డాడీ నాకు తట్టుకోలేకపోతున్నా అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు నైట్ 12:30కి అట్లా వాళ్ళు చెప్పిండు కాలు ఫ్రాక్చర్ అయింది, అది క్రాక్ అయిపోయింది. ఆ పాదం ఏదైతే ఉంటుందో ఆ పాదంది ఎట్లా చూపెట్టాలి, ఐ కాంట్ షో దిస్. ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది కదా ఈ పాదం, ఇది మొత్తం ఇట్లా క్రాక్ అయిపోయి బయటకు ఏంటి అది. సో ఆ క్రాక్ అయిపోయింది అనేసరికి తర్వాత హాస్పిటల్కి వచ్చి ఆ సిమెంట్ పట్టి వేయించి 1.5 month తర్వాత క్యూర్ అయింది. ఆ 1.5 month ఇక డాడీ మొత్తం నన్ను స్కూల్ మీద 2nd floor ఉంటే నా క్లాస్ రూమ్ డాడీ ఎత్తుకొని పోయి అక్కడ దింపేది. మధ్య మధ్యలో ఆయమ్మలు కూడా బాత్రూమ్ ఎక్కడైనా వస్తే వాళ్ళు హెల్ప్ చేసేది. అది ఒక తోట, ఒక చెట్టు చూడగానే నాకు గుర్తుకొచ్చే విశేషాలు. ఇప్పుడు తోట చూపిస్తున్నాను. ఆల్రెడీ ఎన్ని పండ్లు తెంపిండ్లు ఇప్పటికీ? అన్ని డిఫరెంట్ టైప్లా? బంగినపల్లియా? డైరెక్షన్లో చెట్లు. ఇంతకుముందు 2 గ్లాసులు చూపించినప్పుడు ఒక గ్లాసు పగిలిపోయి ఉండే కదా, ఇంకో మామూలుగా అయితే ఇట్లా కడతారు 2 గ్లాసులు. ఆ గాలి కూగినప్పుడు దే మేక్ సమ్ సౌండ్. దీనికి భయపడి ఏమన్నా జంతువులు ఉంటే రావద్దు అని. బాగానే ఉన్నాయి. ఇంట్లో ఉండి బోరు కొడుతున్నా మీకు జస్ట్ నేను చూసిన ప్లేస్ మీ అందరికీ చూపించి కొంచెం రిఫ్రెష్ చేద్దామన్న ఉద్దేశంతో ఐఎమ్ షూటింగ్ ఆల్ దిస్. ఏది నేను తక్కువ చేసి చూపెట్టినా నేను చూసినట్టు మీకు డైరెక్ట్ ఇది పెద్ద వీడియో అయినా ఐ డోంట్ మైండ్. నేచర్ని ఎంజాయ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇది చూసి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఇప్పుడు చుట్టూ తిరిగి మొత్తం మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. మాకు కావాల్సిన ఒక పండు మాకు అందట్లేదు, తెంపి అంటే తను తెంపనికి వెళ్తుంది. పాలకూర, తోటకూర, గోంగూర ఏడున్నాయి. ఇవన్నీ వంకాయలు కదా. వంకాయ, చిన్న వంకాయ కనిపిస్తుంది. ఎప్పుడు చూడేనోడికి కొత్తగా ఎట్లా వెజిటేబుల్స్ పండుతున్నాయి చూస్తే వింతగా అనిపిస్తుంది. ఇప్పటికీ చాలామందికి తెలియదు అనుకుంటా. టమాటాలు, కూర ఏదైతే ఉందో ఇది పాలకూర. జాగ్రత్తగా ఉండాలి, ఏది నాశనం కాకుండా కాళ్ళు జాగ్రత్త పెట్టు. ఇంకా ఇదంతా పాలకూరనే. ఏం కాయ అది? పచ్చడికాయలా? ఎట్లా మొత్తం పచ్చడికాయ ఇంకా గట్టిగా అయిందా చూడు. ఇది పుల్లనే ఉంది కదా. పచ్చడి పెట్టాలని ఇంకా పుల్ల ఉండాలంటే నాకు తెలిసి ఇది కొంచెం పుల్ల ఉంది, తినచ్చు. ఆడ ఏం దింపుతున్నారు? ఈతకాయలా? ఈతకాయలు మనం ఇంతకుముందు తిన్నామా?
ఎండుగా పండు మంచిగా. సో ఈతకాయ ఓన్లీ ఇది పొట్టు పొట్టు టైపే ఉంటుంది కదా, లోపల పెద్ద ఇత్తు ఉంది అంతే, కానీ కొంచెం తీయగా బాగుంది. ఎప్పుడైనా తిన్నారా మీరు ఈతకాయలు? ఫస్ట్ టైం నేను తినడం. ఇంకో ఇదేం చెట్టు? నువ్వు కింద ఉన్న ఈ చెట్టు పేరు ఏం పేరు తెలుసా? ఇది టేక్ చెట్టు. ఓకే ఓకే, ఇది వేప చెట్టు. నిజం చెప్తున్నా, అదృష్టం ఉంటే కానీ ఒక తోటకెళ్ళి ఫ్రెష్ పండు, అన్ని తీయటే తింటే మనకు అలవాటు, కానీ ఇట్లా పుల్ల పుల్లగా ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. సూపర్ ఉంది. ఇవన్నీ ఇవి రేగుపళ్ళు. ఏం పండ్లు ఇవి? ఈత పండ్లు. మీరు ఇక్కడ నిజంగా పాముల్ని చూసినలా? ఉంటాయి ఖచ్చితంగా, ఏ రకం పాములు ఉంటాయి మామూలుగా? అనకుండా కొండ చిలువ పెద్దవి కూడా ఉంటాయి. ఇక తోటలో వాటికి ఆహారం ఎట్లా? ఈ పండ్లు తింటాయా అవి, లేదంటే ఎలుకలు? ఏవి కేజీ 120. నచ్చితే తీసేసుకో. నల్ల రసాలా? పండినాయి అట్లా కనిపిస్తాయి, పండినాయి అంట అవి. స్వచ్ఛ భారత్. గుడ్ గుడ్. ఎన్ని రోజులైంది ఇట్లా మట్టి కుండలో నీళ్లు తాగి. ఇవేమి పండు అంటారు? నల్ల రసాలు. ఏముంటాయా? 100% నేనే సార్. ఇందులో మీరు ఏ కెమికల్స్ యూజ్ చేయరా? అంత న్యాచురల్గా పండించేటి, ఆర్గానిక్. దీని ఏం ఏరియా అంటారు? ఇది ఎవరైనా ఇక్కడికి రావాలి అంటే అడ్రస్ చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? కర్దనూర్ దర్గా. ఓకే. సరే మీరు రేపు తినండి, రేపు అన్న ఇవి మక్కనికి ఎందులో అయినా పెట్టాలి, లేదంటే డైరెక్ట్ అదే అయితే? డైరెక్ట్ గాలి చేస్తాం. ఇది యాపిల్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మ్యాంగో యాపిల్ ఫీలింగ్. ఇక్కడ తిని చూడక, టేస్ట్ చేయండి. తిను అక్క, తోటకి వస్తేనే ఆఫర్ ఉంటుంది అక్క మీకు. మచ్చలున్న లోపల టేస్ట్ బాగుంటాయి. ఓకే. ఎట్లుంది టేస్ట్ దివ్య? ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇది ఎన్నేళ్ళ నుంచి తోట నడుపుతున్నారు? ఇది ఆల్మోస్ట్ నాకు తెలివి వచ్చినప్పుడు ఇదే తోట. ప్రతి చెట్టు మీకు ఐడియా ఉంటుంది అన్నమాట. ఇక ఎప్పుడు ఏవి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏవి యూజ్ చేయలేదు, అన్నీ న్యాచురల్గానే పండిస్తున్నారు. ఇంతకుముందు అంటే గిరాకీ బాగుంటుంది, కానీ లాక్డౌన్ టైంలో ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఇక జనాలు వచ్చి
ఇప్పుడు ఇది దర్గా దగ్గరలో, ఇది లొకేషన్ పేరేంది ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి అని అంటే? సెలబ్రిటీ విల్లాస్ పక్కన. ఇంకా మేము వచ్చిన రూట్ ఇదే. ఎగ్జాక్ట్ దీని అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఏది కమర్షియల్ పర్పస్ చేస్తుంది కాదు, నాకు బాగా మంచిగా అనిపించి మీకు ఎవరికైనా ఆర్గానిక్గా మీకు నచ్చిన మామిడికాయలు తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడ పక్కా రండి, ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీకు కావాల్సినవి మీరు కోసుకోండి, అక్కడే తినండి, నచ్చితే కిలోలు తీసుకొని తినండి. ఇతనికి ఎంత డిమాండ్ అంటే వితిన్ 3 daysలో తను పండించినవన్నీ అమ్ముడిపోతాయి. అంతమంది వస్తారు, కార్లు మొత్తం బయట కూడా పెట్టుకుంటారంట. సో ఇట్స్ యువర్ చాయిస్. మీకు ఫర్టిలైజర్ తోటి పండినవి కావాలా, న్యాచురల్గా కావాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ చూస్ దిస్ లొకేషన్. మీదేనా అది ఆ పొలం? ఓకే ఓకే. వా అమ్మో, బాగానే అరుస్తున్నాయి కదా వేరే వాళ్ళు వస్తే. నియర్లీ 200 ఉంది. 200. దొరికిందా చలమ్మా ఫోన్? నెక్స్ట్ వీడియో నాటుకోడిని ఎలా సెలెక్ట్ చేసుకొని వండుకున్నామో చూడండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి.